హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రియాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఏంటి అనుకుంటున్నారా, డే 7 ఇన్ హైదరాబాద్ సిరీస్. ఈరోజు వచ్చేసరికి ఏఎంబి మాల్ ఇన్ హైదరాబాద్ అయితే వెళ్ళాం మేము. చూస్తున్నారు కదా, ది బిగ్గెస్ట్ మాల్ అనమాట హైదరాబాద్లో. ఇది వచ్చేసరికి మహేష్ బాబు మాల్ అని కూడా అంటారు. సో నేను అయితే ఫస్ట్ ఫ్లోర్ అయితే వచ్చేసాం. దీనికి పార్కింగ్ వచ్చేసరికి 3 ఫ్లోర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అస్సలు కన్ఫ్యూజ్ అయిపోతాం మనం ఏ ఫ్లోర్లో పెట్టామని. లిఫ్ట్ కూడా అవైలబుల్గానే ఉంటుంది, 3 ఫ్లోర్స్ కూడా. అండర్ గ్రౌండ్ ఉంటుంది 3 ఫ్లోర్స్. అండ్ పైన వచ్చేసరికి 6-7 ఫ్లోర్స్ అయితే ఉంటుంది ఈజీగా. ఇది వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ అనమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి ఈజీ బై. మేమైతే ఈజీ బైలోకి అయితే వెళ్ళాం. చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్. రంజాన్ స్పెషల్ కాబట్టి రంజాన్ థీమ్లో అయితే పెడుతున్నారు. అక్కడైతే పిక్స్ దిగితే చాలా బాగా వచ్చాయి పిక్స్ కూడా. అండ్ మేమైతే సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి మనకి. అండ్ మేమైతే సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది మాల్. అసలు ఎప్పుడూ చూడలేనట్టు కొత్తగా అనిపించింది మాకైతే అన్ని బ్రాండ్స్ ఒక దిక్కునే చూసేసరికి. అండ్ మేము బయట నుంచి చూసేసరికి ఒక డ్రెస్ నచ్చింది. సో అందుకని అయితే దీంట్లోకి వెళ్తున్నాం. అసలు ఎంట్రన్స్ చూడండి ఎలా ఉందో, చాలా యూనిక్గా డిఫరెంట్గా ఉంది కదా అసలు. నెక్స్ట్ అయితే మేము వచ్చేసాం. ఇక్కడైతే ఎలాగో వచ్చాం కదా, ఒక డ్రెస్ ఏం చూపిస్తామని అన్నీ చూసేద్దామని వచ్చేసాం. సో చూస్తున్నారు కదా, కలెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్. గర్ల్స్కి అయితే దీంట్లో అయితే క్లోత్సే కాదు, ఫుట్వేర్, హ్యాండ్ బ్యాగ్స్ అలా అయితే చాలా ఉన్నాయి గర్ల్స్కి సంబంధించినవి. అండ్ ట్రయల్ రూమ్ కూడా వద్దురుపోయింది, నేను చూపిస్తాను. ఇంకా ఫ్రంట్కి వెళ్ళే కొలది అయితే నేను అది కూడా తీసాను. దీంట్లోనే మనకి సెకండ్ స్టేర్ కూడా ఉంది. అండ్ ఓన్లీ ఈ సెక్షన్లోనే మనకి సెకండ్ స్టేర్ కూడా అవైలబుల్గా ఉంది. మేమైతే సెకండ్ స్టేర్కి వెళ్ళలేదు కానీ ఫస్ట్ స్టేరే చూసాం. కానీ చూస్తున్నారు కదా ఇలా అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకో సెకండ్ స్టేర్ అన్నాను కదా, దానికి కూడా ఎక్సలేటర్ ఉంది. ఇది కూడా ఈ సెక్షన్కి సంబంధించింది. ఫుట్వేర్ కూడా చాలా బాగుంది. ప్రైజెస్ వచ్చేసరికి 500 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి ఫుట్వేర్. అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఇదే ట్రయల్ రూమ్ అనమాట. కూర్చోడానికి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది, ఎక్కడ చూడలేదు మేమైతే. సో అందుకనే నచ్చింది అని అయితే నేను ఫస్ట్ మెన్షన్ చేశాను. ఇక్కడ చూడండి, హెయిర్ క్లిప్స్, బెల్ట్స్ అండ్ గర్ల్స్కి సంబంధించినవి చాలా ఉన్నాయి. ఇంకా మేమైతే బయటకు వచ్చేసాం. చూస్తున్నారు కదా బయట అయితే ఎలా ఉంది. మేము ఇంకా నడుచుకొని వెళ్ళిపోయి థర్డ్ స్టేర్కి అయితే వెళ్ళిపోదామని అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఫైనల్లీ మేమైతే థర్డ్ స్టేర్కి కూడా వచ్చేసాం. చూస్తున్నారు కదా, మేమున్నది థర్డ్ స్టేర్. 4, 5, 6, 7 స్టేర్స్ అయితే పక్కా. ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. వెస్టర్న్ సైడ్, ఎథనిక్ సైడ్, ట్రెడిషనల్ వేరు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆల్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ వాచెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్లే అంటే పిల్లలు అల్లరి చేస్తారు కదా, సో వాళ్ళకు కూడా ప్లే గేమ్స్ టైప్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. నేను చూపిస్తాను, ఆ వీడియో క్లిప్ కూడా యాడ్ చేశాను. సో మేమైతే 4th స్టేర్ వచ్చేసాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మేమైతే జూడియోలోకి అయితే వెళ్ళాం. జూడియో ఉంది, ఎప్పుడు వెళ్ళలేదు కదండి, నార్మల్గా అయితే వెళ్ళాం. ఇవన్నీ కూడా బ్రాండ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మేము జూడియో అన్నాం కదా, సో జూడియోలోకి అయితే వెళ్ళాం. ప్రైజెస్ వచ్చేసరికి రీజనబుల్, కలెక్షన్ కూడా బాగుంది, నచ్చింది. సో చూడండి అసలు టీ షర్ట్స్ ఇలాగ చాలామంది, అంటే చాలా క్రౌడ్ కూడా మామూలుగా లేదు అసలు. బిల్లింగ్ కౌంటర్ దగ్గర క్యూ లైన్ ఉంది అసలు. వామ్మో, అసలు బయటకు వచ్చింది అసలు షాపింగ్ చేసుకునే దగ్గరికి. అంటే ఆ బిల్లింగ్ పేమెంట్ సెక్షన్ వేరుగా ఉంటుంది కదా, ఆ సెక్షన్ క్రాస్ చేసి బయటకు వచ్చారనమాట అంతమంది. బిల్లింగ్ దగ్గర ఉంటే దానికి డబుల్ షాపింగ్ చేస్తూ ఉన్నారు. సో మనం కొనుక్కున్నా కానీ బిల్లింగ్ కోసం ఆలోచించాలి. బిల్లింగ్ ఎప్పుడు అవుతుందా అని. సో బిల్లింగ్ అయితే భయపడిపోవచ్చు. సో నేనైతే జూడియోలో కూడా చూసేసి బయటకు అయితే వచ్చేసాం. బయట అయితే ఎలా ఉంది. అండ్ ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా పిల్లలు ప్లే టైం కూడా ఉంటుంది, ఆడుకోవచ్చని. సో ట్రైన్ అయితే ఉంది, చక్కగా పాటుతూ తీసుకెళ్తున్నారు. అసలు షాక్ అనమాట. పిల్లలతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా వెళ్ళొచ్చు. అంటే ఎలా కూర్చుంటారు, కొంచెం టెన్షన్ పడతారు కదా పేరెంట్స్. సో వాళ్ళ పేరెంట్స్ కూర్చొని పిల్లల్ని తీసుకెళ్ళొచ్చు అనమాట ఆ ట్రైన్లో. చాలా బాగుంది అసలు. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎలా ఉంది చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది వ్యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మేమైతే
బ్రాండ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ప్రైజెస్ ఉన్నాయి అసలు వామ్మో నెక్స్ట్ లెవెల్ అనమాట. నెక్స్ట్ లెవెల్ అంటున్నాను ఏంటనుకున్నారా, ప్రైజెస్ అసలు మామూలుగా లేవు. ఎక్కడో పిక్స్లో ఉన్నాయన్నమాట ప్రైజెస్. 6,000, 5,000, 4,500 అలా ఉన్నాయి. స్లిప్పర్స్ అయితే బాగున్నాయి, ప్రైజెస్ కొంచెం బాగాలేదు. సో అందుకని అయితే మేమైతే బయటకు వచ్చేసాం. సో బయటకు వచ్చేసిన తర్వాత ఇలా చుట్టూరు తిరిగేసి ఇంకా ఆ మిగిలిన 4 స్టేట్స్ కూడా కవర్ చేసేసి బయటకైతే వెళ్ళిపోయాం. మెయిన్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనం బైక్ పార్క్ చేస్తాం కదా, అక్కడ ఆ సెక్షన్ ఏంటో అంటే B1, B2, B3 అలా ఉంటాయి. ఆ సెక్షన్ ఏంటో పిక్ తీసుకొని షాపింగ్కి వెళ్ళడం మంచిది. అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి ఎదుక్కొని ఎందుకు మనకు అంత శ్రమ. సో ముందు జాగ్రత్తగా ఒక పిక్ తీసుకుంటే ఈ సెక్షన్ అని మనకి ఒక ఐడియా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రియాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్.